చెట్టు మీద కొంగ అని ఇట్లా అనుడుతోనే మన తెలంగాణ జనాలు ఏమంటారోలా చంద్రబాబు దొంగ అని అంటారు. అంటే ఉద్యమం టైంలో సార్ పెరుగు అట్లా పోయింది. తెలంగాణ వచ్చినాక కూడా మన రాష్ట్రం మీద చంద్రాల సార్ వారు చూపించిన కళా పోషణ ఎసోంటిదో చూసినాం. అందుకే కేసీఆర్ సారు కరకట్టదాకా సాగదోలిండు మర్యాదగా. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ సారు పక్కకు జరిగిండు. కరకట్టకు పోయిన చంద్రాల సారు మళ్ళా ఇటుకెళ్ళి నజరేసిండు. తెలంగాణను ముంచే ఇగురం పెట్టుకున్నాడు. అప్పుడంటే కేసీఆర్ సార్ అడ్డం ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరున్నారు? ఎవ్వలేరు. ఆడిందే ఆట, పాడిందే పాట. గురు శిష్యుల బంధం కథ అయిపాయే. ఇంతకు ముచ్చటేందంటే చంద్రాల సారు వారు బనకచెర్ల కడుతుండు కదా, అది మనల్ని ఏ తీర్లా ముంచుతుందో మన హరీష్ అన్న చెప్తాడు, మీరు వినాలే. రేవంత్ సార్ అయితే 600 అయినా చూడాలి. చూడరు మరి. నిజంగా ఈ ఆంధ్ర సర్కార్ది మోసం అంటే మోసమే పోరి. బనకచెర్ల పేరు చెప్పి మనల్ని నిండా ముంచే పని అయితే ముంగడ పెట్టుకున్నది. ఈ బనకచెర్లతోని మనకి ఎట్లా లుక్సాన్ అవుతుంది, ఆంధ్ర ప్రభుత్వం కుట్రేషం ఏంది, అండ్ల మన రేవంత్ సర్కార్ ఇస్తున్న ఇమ్మత్ ఏంది, గవన్నీ కండ్ల గట్టినట్టు చెప్పిండు. చెప్పుడు కాదు, వివరంగా చూయించిండు కూడా. అగో, కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు. 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతా ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది. కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు. వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసికి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే, ఫ్యూచర్లో 400. ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనళ్ళు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో ప్రస్తుతం 2 టీఎంసీలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టనళ్ళు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని 3 టీఎంసీలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టనళ్ళు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణా నదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. చెప్పేది దోసవు, ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. 3 టీఎంసీ పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 టీఎంసీ పర్ డే. కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని. ఇన్నరా, ఇది అసలు కథ కాదు. ఓ దిక్కు మన రాష్ట్రాన్ని చంద్రాల సారు ముంచే ఇగురం పెట్టుకుంటా అంటే అసలు రేవంత్ సార్ ఎందుకు కిక్కుమంటలేడు? ఈ పాటోలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎంతసేపు కేసీఆర్ సార్కు నోటీసులు ఇవ్వాలి, రావణను పిలిపించుకొని ఎట్లా ఎంక్వైరీ చేయాలి, గిది తప్ప అరే మన రాష్ట్రాన్ని ఎట్లా ముంగడి పట్టుకపోవాలి, ఆంధ్ర సర్కార్ చేసే కుట్రేశాలను ఎట్లా తిప్పికొట్టాలి, గివి ఆలోచన చేయకుంటే ఎట్లా? గీదా తెలంగాణ మీద పాయరం. రేవంత్ సారు చంద్రబాబు సార్తో మీకు దోస్తాను ఉన్నా మంచిదే, కేసీఆర్ సార్ మీద పగ పెట్టుకున్నా మంచిదే. వాళ్ళ మీద ప్రేమతోనో మనోళ్ళ మీద కోపంతోనో రాష్ట్రానికి అన్యాయం అవుతుంటే చూసుకుంటూ ఉండకురి సారు. ఒక ముఖ్యమంత్రి లెక్క ముంగట నిలబడుర్రి, కొట్లాడుర్రి, మేము కూడా మీ ఎంబడే ఉంటాం అని అంటుర్రు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు. టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని కోరుతా ఉన్నా. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి, ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి 2వ డిమాండ్ పెడతా ఉన్నాం. 3వ డిమాండ్ అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా మీరు. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, సుప్రీంకోర్టుకు వెళ్దాం. ఎందుకంటే స్టాట్యుటరీ అప్లికేషన్స్ ఏది కూడా ఫిల్ఫిల్ అయితలేదు. జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, నీటి కేటాయింపులు లేవు, బుల్డోజ్ చేసి ప్రాజెక్టు కడుతున్న కనుక మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే సెక్షన్ 3 రైట్ రాయల్గా కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు పునఃపంపిణీ చేయమని కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. సెక్షన్ 3 కింద కేసీఆర్ గారు సాధించిండ్రు. దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసేసింది. సెక్షన్ 3 వద్దు, 2 రాష్ట్రాల మధ్య నీటి విభజన చేయొద్దు అని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోయింది. మన హక్కును నదీ పరివాహక ప్రాంత ఆధారంగా మా నీళ్లు మాకు ఇయ్యండి అని హక్కును అడిగి మనం కేంద్రం నుంచి సెక్షన్ 3ని సాధిస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు పోతుంది. మరి నువ్వెందుకు సుప్రీంకోర్టుకు పోవు? నువ్వెందుకు సుప్రీంకోర్టు గడప దొక్కి మన రాష్ట్ర హక్కులు కాపాడవు అని నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ పోతావు, అడగవు. అపెక్స్ కౌన్సిల్ పెట్టమని జలవనరుల శాఖకు లెటర్ రాయవు. చంద్రబాబు నిలదీయవు. ఉద్యమానికి శ్రీకారం చుట్టవు. కనీసం సుప్రీంకోర్టుకు కూడా పోవు. అంటే ఏమర్థమవుతుంది? నువ్వు అడుగులకు మడుగులు ఒత్తుతున్నావు ఆంధ్రప్రదేశ్కు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. సో ఈ వెంటనే మా డిమాండ్స్ను మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను.